గుంటూరు జిల్లా మంగళగిరిలోని సెకండ్ ఆల్ ఇండియా పోలీస్ వెయిట్ లిఫ్టింగ్ క్లస్టర్ ను హోంశాఖ మంత్రి మంగళపూడి అనిత ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పోర్ట్స్ సిటీ ఏర్పాటుకు 15 ఎకరాలు కేటాయించామన్నారు. విజనరీ ఉన్న నాయకుడు చంద్రబాబు నాయుడు అని, గతంలో కూడా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో స్పోర్ట్స్ అధిక ప్రాధాన్యత ఇచ్చామని గుర్తు చేశారు. చంద్రబాబు స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్నో విజయాలు సాధించిందన్నారు. ఆంధ్రప్రదేశ్ కుల మతాలకు అతీతంగా క్రీడా స్ఫూర్తిని అందిస్తుందన్నారు. దానికి అనుగుణంగానే మొన్న యోగా డేకి కూడా వైజాగ్ లో సుమారుగా 3,20,000 మందికి పైగా యోగా ఒకే ప్లేస్ లో చేయటం అనేది ఒక గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా సృష్టించడం జరిగింది. దానికి ఈ రోజు కంటిన్యూస్ గా ఈ రోజు పోలీసు శాఖలో ఈ యోగాని ముందుంచాలి, యోగాకి సంబంధించిన కాంపిటీషన్స్ పెట్టాలి అని చెప్పి ఈ రోజు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ తో పాటు యోగా కాంపిటీషన్స్ కూడా ఈ రోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సుమారుగా 31 టీంలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి రావడం జరిగింది. వీళ్ళందరూ కూడా ఈ రోజు ఈ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వాళ్ళందరూ కూడా మంచి విజేతలుగా ముందుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మీ అందరికీ తెలుసు క్రీడలు ఏ మేరకు మనం ప్రోత్సహిస్తున్నామంటే ఈ రోజు అమరావతిలో కూడా స్పోర్ట్స్ సిటీకి ఏర్పాటు చేయడానికి కూడా ఈరోజు సన్నాహాలు మొదలైనాయి. అదేవిధంగా పోలీసుకు సంబంధించి అపాలో కూడా ఈరోజు సపరేట్ గా స్పోర్ట్స్ కి సంబంధించి 15 ఎకరాలు కేటాయించేదానికి కూడా గౌరవ డీజీపీ గారు కృషి చేశారు. అదేవిధంగా ప్రతి జిల్లాలోని కూడా ఈరోజు స్పోర్ట్స్ అండ్ హెల్త్ స్పోర్ట్స్ విభాగానికి సంబంధించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి జిల్లాలోని కూడా ఒక ఆర్ఐని ఏర్పాటు చేసుకుని డిపార్ట్మెంట్ కి సంబంధించి హెల్త్ ఇష్యూస్ ఏమీ లేకుండా వాళ్ళకి రెగ్యులర్ చెకప్స్ అట్ ద సేమ్ టైం స్పోర్ట్స్ వీటిలోని కూడా ఎంకరేజ్ చేసే విధంగా ముందుకు తీసుకెళ్దాం అనేది ఈ రోజు ఒక మంచి పరిణామం కింద భావించాలి. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఈ జాతీయ క్రీడలు జరగడం ఇది ఫస్ట్ టైం ఇన్ అమరావతి. దీనికి ప్రోత్సహించిన, సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు.